మీ అత్తయ్య వచ్చి తీసుకొస్తుంది. అప్పటి వరకు నీకు నా మోహం కూడా చూపించనంటూ విసురుగా తనని దూరం జరిపి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. తమన్ని ఎప్పుడూ అంత కోపంగా చూడని సుప్రియ కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. బెడ్ మీద అలాగే కూర్చుండిపోయింది. ఏం జరిగిందో అర్థం అవ్వక. శైలు బెడ్ సర్దుతూ, చా అదసలు నోరేనా? అలా ఎవరైనా అంటారా? అసలే ఎన్ని సంవత్సరాల ప్రేమ అన్నయ్యది. ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకుని హ్యాపీగా గడపాలని అనుకుంటే ఇలా జరిగింది. అంతా వాక్ మహిమ అని పైకే అంటున్న శైలుని మరో చేత్తో ఎత్తి బెడ్ మీద దించాడు. తాకద్దు నన్ను అని మంచం దిగి దూరం జరిగింది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు సీరియస్ టోన్తో. ఏ నువ్వు మాత్రం ఆ టీజీ మౌత్తో మా అన్నని శపించలేదా? టీజీ మౌత్నా? తదాస్తు గాడ్ మౌత్. చి అదేం పేరు చిరాగ్గా అన్నాడు. ఏదైనా మాట అంటే వెంటనే జరిగే నోటిని అలాగే అంటారులే అంటూ స్నానం చేయడంతో నిద్రకు తూగుతున్న బాబుని తీసుకుని సోఫాలో కూర్చొని పాలు ఇస్తుంటే మర్యాదగా బెడ్ మీదకి రా, లేదంటే వాయిస్తా అన్నాడు సీరియస్గా చూస్తూ. రాను. నువ్వు వాళ్ళ అవస్థలు చూసి నవ్వావుగా, వాళ్ళిద్దరూ నవ్వుతూ కనబడే వరకు నీతో నేను కచ్చి. అంతేనా? అంతే. ఓకే డన్. నేను ఎవరిని ఏది కావాలని అనలేదు. అది అనుకోకుండా జరిగితే నువ్వు నన్ను అంటున్నావు. ఏ పెళ్ళాన్ని ఓదార్చుకోలేడా వాడు? నువ్వు బుజ్జగించావా నన్ను ఎప్పుడైనా? అంది. శైలు, బీ ఇన్ అవర్ లిమిట్స్. నిజాలు మాట్లాడితే మండుతుందిలే ఎవరికైనా. నిన్ను అంటూ ముందుకు వస్తున్న సాయిని తన కోపాన్ని చూసి ముడుచుకుంది. పాలు తాగుతున్న బాబుకి పొరపోయి ఊపిరి ఆడక గట్టిగా దగ్గుతూ గుక్కపట్టి ఏడ్చేశాడు. పాలిస్తున్నప్పుడు మాట్లాడకూడదని తెలియదా ఇడియట్ అని బాబుని ఎత్తుకోబోతుంటే, తాకద్దు నా బిడ్డని, నేను చూసుకోగలనంటూ వాడిని భుజం మీద వేసుకొని వీపు నిమురుతూ, ఏం కాలేదు, సారీ, మీ సైతాన్ నాన్నతో వాదిస్తూ నిన్ను మర్చిపోయాను, సారీ అంది ఏడుపు మొహంతో. శైలజ బేస్గా వినిపించిన సాయి వాయిస్కి ఒళ్ళు జల్దరిస్తే వెనక్కి తిరిగిన తన ముందు మెరుపులా నిల్చున్నాడు. 2 అడుగులు వెనక్కి వేసింది. ఏంటి అన్నావు? వాడు నీ కొడుకా? నా కొడుకే. ఇంకోసారి అను ఆ మాట మీదకు వచ్చేసి అడిగాడు. లోపల గుండె వణుకుతుంటే, మొదట్లో నీకు ఇష్టం లేదుగా అంటున్న తన గొంతు పట్టుకొని, ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఐ విల్ కిల్ యూ అన్నాడు కొట్టేలా. నా లిమిట్స్ నాకు గుర్తు చేసినందుకు థ్యాంక్స్ మిస్టర్ సాయి సిద్ధార్థ్ గారు. ఐ నో మీతో ఎందులోనూ సరితూగలేనని. తెలిసే మీతో వాదించడం నాదే తప్పు. బుద్ధి వచ్చింది. మరోసారి మీతో వాదించనంటున్న తన గొంతు వదిలి చెయ్యి పట్టి, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అన్నాడు కళ్ళలో నిప్పులు కురిపిస్తూ. మాట్లాడలేదు శైలజ. తన వాయిస్కి బాబు బెదరడం చూసి విసుగ్గా ఆమెను వదిలి, నీ కొడుకుతో ఇక్కడే ఉండిపో అని షర్ట్ వేసుకొని కోపంగా వెళ్ళిపోయాడు. బాబుని ఊయల్లో వేసి గబగబా కిందకు వచ్చిన శైలజకి సాయి కార్ సౌండ్ వినపడి బయటకు వెళ్ళేసరికి కార్ కాంపౌండ్ దాటేయడంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. శైలు, ఏమైంది అడిగింది గదిలోంచి బయటకు వచ్చిన సుప్రియ. చిన్న ఆర్గ్యుమెంట్ మీ అన్నయ్యతో. తన మీద అరిచాను కోపంగా. వెళ్ళిపోయాడు. మీరు ఎందుకు గొడవ పడ్డారు? తమన్ అన్నయ్యను ఏడిపిస్తున్నాడని సీరియస్ అయ్యాను. మాటల్లో బాబు నీ బిడ్డ కాదన్నాను. కోపం వచ్చిందేమో. ఇక్కడే ఉండండి అని వెళ్ళిపోయాడు. పిచ్చి శైలు, వాళ్ళకి అవి మామూలే. మధ్యలో నువ్వెందుకు సీరియస్ అవ్వడం? తమన్ అన్నయ్యని పిలువు. తను మాట్లాడితే కాస్త కోపం తగ్గుతుందేమో. మీ అన్నయ్య కంటే ముందే అలిగి వెళ్ళిపోయాడమ్మా అని జరిగింది చెప్పి నేను సరదాగా అన్నాను శైలు. వాడికి నా మీద ప్రేమ ఎంత ఉందో చూద్దామని. ఆట పట్టిస్తే వాడు సడన్గా సీరియస్ అయ్యి అలిగి వెళ్ళిపోయాడు. అయ్యో, మరిప్పుడు ఎలా? నువ్వు టెన్షన్ పడకు. నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కాదు కదా, 1 గంట కూడా ఉండలేడు. ఐ నో దట్. సాయంత్రానికి నా దగ్గరకు వచ్చేలా చేస్తా చూడు అంటూ నవ్వింది సుప్రియ. నేను ఇంటికి వెళ్తా, నా సాయిని చల్లబరుచుకోవాలి అంటూ నవ్వి కిందకు వెళ్ళి అందరికీ చెప్పేసి బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళింది శైలు. ఇంటికి వచ్చిన శైలుకి కింద కనబడలేదు సాయి. అబ్బాయి గారు పైన గదిలో ఉన్నారమ్మా చెప్పింది మెయిడ్. పరుగులాంటి నడకతో వెళ్ళింది. కాల్ మాట్లాడుతున్న తన ముందు వచ్చి నిలబడింది. ఎర్లీ మార్నింగ్ బుక్ చేసి డీటెయిల్స్ సెండ్ చేయి అని కాల్ కట్ చేసి బట్టలు బ్యాగ్లో సర్దుతుంటే, ఎక్కడికి అంది. మాట్లాడలేదు అతను. బాబుని బెడ్ మీద దించి నేను హెల్ప్ చేస్తాను
అంటూ సాయి పెడుతున్నవి తీసేసి తనకు నచ్చినవి పెడుతుంటే చురుగ్గా చూసి వాటిని తీసేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్తే వాటికి తగినట్టు సర్దుతానుగా అంటున్న తన రెక్క పట్టి లాగి ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు కొట్టేలాగా చూస్తూ. నేనేమనుకుంటాను అంది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. ఎందుకొచ్చా? అక్కడే ఉండమని చెప్పాను కదా. అది అత్తగారిల్లు, ఇది నా ఇల్లు. నువ్వు ఎవరు చెప్పడానికి? అవును నేను ఎవరిని, వాడికి నేను ఎవరిని అని నీకు నేను ఎవరిని? సాయి షట్ యువర్ మౌత్. నేను అన్నదానిలో తప్పేముంది? కోపం ఎందుకు నీకు? రిలేషన్స్ అంటే ఇష్టం లేదు కదా, భార్య పిల్లలు అమ్మా నాన్న. మరి ఇప్పుడు ఎందుకు కోపం? బాబు నీ బేబీ కాదన్నందుకా? నేను అన్నంత మాత్రం అయిపోతుందా? సరే అన్నాను. వెంటనే నా చెంప పగలగొట్టి కాదు వీడు నా కొడుకు నా రక్తం అని అరిచి గట్టిగా ఎందుకు చెప్పలేకపోయావు? నన్ను అరవడానికి నోరు కొట్టడానికి చేతులు లేస్తాయి. అవి నా మనసులో నుంచి వచ్చిన మాట కాదు. నువ్వు ఏమంటావో అని అన్నాను. కోపంతో వచ్చేసావు. ఇలా చేస్తారా ఎవరైనా? నేను బాబు అక్కర్లేదా నీకు? వద్దంటే చెప్పు వెళ్ళిపోతాను అని హక్ చేసుకొని నీకు నచ్చని మాటలు మాట్లాడినప్పుడు కోపం వస్తే కొట్టేయి, లేదంటే ఆర్గ్యూ చేయి, అంతేకాని ఇలా వదిలేసి రా మాకు. ఇంకోసారి ఇలా అంటే అంటాను, ఎన్నైనా అంటాను. నా మొగుడు నా ఇష్టం. నా నోరు అనేవాళ్ళు ఎవ్వరు, ఆపేవాళ్ళు ఎవ్వరు. ఈ మాత్రం ఫ్రీడమ్ లేదా నాకు? నేనేమన్నా బయట వాళ్ళ ముందు అన్నానా? నువ్వు నేనేగా ఉన్నది. అలా చెప్పకుండా వచ్చేసావు. మమ్మీకి చెప్పాను మీటింగ్ ఉంది వెళ్తున్నానని, నువ్వు తర్వాత వస్తావని. నువ్వు లేకుండా నేను ఎందుకు ఉంటాను అంటున్న ఆమెని మరింత దగ్గరగా లాక్కొని నోరు ఎక్కువైంది అన్నాడు కళ్ళలోకి చూస్తూ. కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది అంది అల్లరి చూపులతో. వాట్ అంటున్న అతని గడ్డం మీద ముద్దు పెట్టి మెడ చుట్టూ చేతులు వేసి మునివేలపై లేచి మొహం ముందుకు తెచ్చి ఊరించే పెదవులని ముందుంచి కవ్వింపుగా చూసింది. సైడ్ స్మైల్తో ఈవిల్ లుక్ ఇచ్చి ఒళ్ళంతా అదిరేలా హత్తుకొని బిగించిన కౌగిల్లో గాఢమైన ముద్దు పెట్టి మెడ మీద నిమిరాడు. ఒళ్ళంతా జల్దరించింది ఆమెకు. కసిగా పెడుతున్న ముద్దు బలంగా ఉన్న పట్టుకు ఊపిరి ఆడకుండా ఉంది తనకు. పండు లాంటి పెదవులు పచ్చడి చేసి చెవి వెనుక నాలుకతో స్పృశించేసరికి ఒంట్లో నరాలు జివ్వుమని సాయి లీవ్ మీ అంది భారంగా శ్వాసిస్తూ. అప్పుడేనా హస్కీ టోన్తో అంటూ ఈవిల్ స్మైల్ చేస్తున్న తన కళ్ళలో మరేదో భావం గమనించి ప్లీజ్ అంది వేడుకోలుగా. తడిచిన పెదవులు మైమర్పించేలా మెరుస్తుంటే మనసు మాట వింటుందా? మరో చిరుపంటి కానుక పెదవికి ఇచ్చాడు. ట్రూలీ బేబీ, నువ్వు కానీ వెంటనే రాకపోయి ఉండుంటే నైట్ నీకు వైకుంఠ ధామంలో ఎంట్రీ కన్ఫర్మ్ చేసేవాడిని. నేను రావాలని వచ్చేసావు కదా, వస్తానా లేదా అని చూడటానికి. నువ్వు కావాలని అనలేదని నాకు తెలుసు. ఒకవేళ నిజంగా అన్నా నేను పట్టించుకోను. వై? బికాస్ అలాంటి తలా తోకలేని సిల్లీ మాటలు పట్టుకొని శాడిజంతో నిన్ను సాధించే టైప్ కాదు. నువ్వు అనేది ఏంటి? నేనే ఎప్పుడో చెప్పాను కదా, నాకు నీ తర్వాతే ఎవరైనా, అది పిల్లలైనా సరే అన్నాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు మెడ మీద పెదవులు పెడుతూ చెప్పాడు. మరి ఫోన్ టికెట్ అంటున్నావు? నువ్వేమంటావోనని, మాట్లాడతావో లేదో చూద్దామని చిన్న డ్రామా అంతే అన్నాడు. దొంగను కాదు రొమాంటిక్ అంటూ కన్ను కొట్టాడు. హత్తుకుని నిజంగానే కోపం రాలేదా నేను అలా అనగానే? అన్నావని అలిగే టైప్ కాదు మనం. అన్న వాటికి అస్సలు వడ్డీ అన్నీ కలిపి వసూలు చేసే టైప్. అన్ని లెక్కలు సరిచేసేస్తా, కాస్త ఓపిక పట్టు అంటూ తమనే చూస్తున్న బాబుని ఎత్తుకొని ముద్దాడడంలో మునిగిపోయాడు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. హలో తమన్, చాలా స్మూత్గా పిలిచింది సుప్రియ. కాల్ లిఫ్ట్ చేసినా మాట్లాడలేదు. సారీ రా, హర్ట్ చేశాను కదా అడిగింది. అయినా మాట్లాడలేదు. సారీ చెప్తున్నాగా బంగారం, నిజంగా నేను జోక్గా అన్నాను. నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చెప్తుంటే ఇంకా వినాలనిపించి, కానీ అది కాస్త శృతి మించి నిన్ను బాధ పెడుతుంది అని తెలియలేదు. ఆ క్షణం తెలిసి ఉంటే అస్సలు అనేదాన్ని కాదు. మా బంగారం కదూ, నా బుజ్జి కదూ, ఫీల్ అవ్వకురా. సుప్రియ కాల్ చేయడమే సగం హ్యాపీ అయితే తనలా స్వీట్గా గారం చేసి బుజ్జగిస్తుంటే మనసు పైకి ఎగిరింది. బట్ బెట్ చేయాలని మాట్లాడలేదు. తమన్ ప్లీజ్ ఇంటికి రావా, నిన్ను చూడాలని ఉంది. ప్లీజ్ బంగారం మరోసారి గారంగా పిలిచింది. 2వ నిమిషంలో డోర్ నాక్ సౌండ్ వచ్చింది. ఓపెన్ చేస్తే ఫోన్ పాకెట్లో పెడుతూ కనబడిన తమన్ని ఒక్క ఊదుటున ఎగిరినట్టే చుట్టేసింది.
ఆమె నడుము బలంగా చుట్టేసి డోర్ క్లోజ్ చేసి గోడకు పిన్ చేసి, నాకు ప్రేమ లేదన్నావు కదే, మరెలా వచ్చాను నువ్వు పిలవగానే సిగ్గు లేకుండా సూటిగా చూశాడు. ఆమె కళ్ళలో నీళ్లు. వాటిని తుడుస్తూ, నిజంగా ఇప్పుడు నీ మీద ప్రేమ లేదు, ఇష్టం మాత్రమే ఉంది, అది కోరిక కూడా చాలా అన్నాడు కళ్ళలోకి చూస్తూ. చప్పున తన పెదవుల మీద ముద్దు పెట్టి, అది కోరిక కాదు, ఇస్క్ అంది. ఆమె ఆదరాలు అవ్యక్తమైన ప్రేమను తెలియజేస్తుంటే ఆనందంతో అల్లాడిపోయాడు. హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. గుడి నుంచి ఇంటికి వచ్చిన సాయి శైలులను చూస్తూ గట్టిగా అరిచారు ఇంట్లో వారంతా. థ్యాంక్ యూ సో మచ్ నవ్వుతూ చెప్తూ లోపలికి వచ్చిన వాళ్ళని, అన్నయ్య కేక్ కట్ చేయాలి రండంటూ వాళ్ళని తీసుకెళ్లి కేక్ కట్ చేయించారు. బాబుతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని విషెస్ చెప్పుకున్నారు. అందరూ విష్ చేశాక శైలు చేసిన స్వీట్ అందరికీ బౌల్స్లో తీసుకెళ్ళి ఇచ్చింది. శైలు, బాబుని నాతో పాటు తీసుకెళ్ళనా, వాడి బుగ్గలు ముద్దు చేస్తూ అడిగింది సుప్రియ. వాడికి ఇంకా పాలు పడుతున్నా, నైట్ ఏ టైంలో అయినా పాలు ఇచ్చి పడుకోబెడతాను, బ్రెస్ట్ ఫీడింగ్ ఆపే వరకు కష్టం వాడితో అంది. 3వ నెల పిల్లాడిని నువ్వు హ్యాండిల్ చేయలేవు సుప్రియ, కాస్త పెద్ద అవ్వని, వాడిని మనతోనే అంటి పెట్టుకుందాం, వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇవ్వను అంది సుధాగారు. అందరూ నవ్వేశారు. కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళి మమ్మీ అంటున్న సాయిని మూతి బిగించి చూసింది శైలజ. నైట్ డిన్నర్ వరకు అందరూ ఇంట్లోనే సందడిగా గడిపి వెళ్ళారు. ఫ్రెష్ అయి మిర్రర్ ముందున్న శైలుని వెనుక నుంచి చుట్టుకుని నీటి చుక్క జారుతున్న కంఠాన్ని స్పృశిస్తూ, ఈ 1 ఇయర్లో హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు. చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను, నువ్వు ఆ ఆలోచన రానివ్వకు అంటూ నవ్వింది. మరి అలిగావు, ఏడ్చావు, తిట్టావు, కొట్టావు కూడా అంటూ నడుముని తడుముతుంటే, ఏం చేసినా నీతోనే, నీ మీదే, నీ కోసమే. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే అన్నీ ఉంటాయని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. తనని ముందుకు తెచ్చుకొని ఎవరు వద్దనుకున్నా నా లైఫ్లోకి నువ్వు వచ్చి ఇన్ని సంతోషాలను ఇస్తావని ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ శైలు నిద్రపోతున్న బాబుని చూస్తూ చెప్పాడు. ఆ మాట నేను అనాలి, నువ్వే లేని రోజున నా లైఫ్ ఏంటి అని అనుకుంటే ఆ ఆలోచన కూడా భరించలేకపోతున్నాను. లవ్ యూ, ఇంత హ్యాపీ లైఫ్ నాకు ఇచ్చినందుకు అంటూ పెదవులు అందుకుంది. రోజులు అందంగా గడిచిపోతున్నాయి. మంచి ముహూర్తం చూసి తమన్ సుప్రియ ఫస్ట్ నైట్ కుదిర్చారు పెద్దలు. లేత గులాబీ నేత చీరలు, చేతిలో పాలు, తలలో పూలు, బుగ్గల్లో సిగ్గులు పూయిస్తూ గదిలోకి అడుగు పెట్టింది సుప్రియ. తెల్లని పట్టు పంచెలో ఆరాటంగా ఎదురు చూస్తున్నాడు. తన కలలు పండించడానికి, తనతో కలిసి జీవితం పంచుకోవడానికి పుత్తడి బొమ్మల దర్శనమిచ్చింది సుప్రియ. కళ్ళలో కోటి కాంతులు, ఒంట్లో వేల కోరికలు, తగ్గొద్దని తరుముతున్న తాపాలు, రేగుతున్న కోరికలు, రగులుతున్న వేడి సెగలను మరింత పెంచేలా ఉన్న జారు కట్టుతో పడకటింట పాదం మోపిన సుప్రియను చూస్తూ సర్వం మర్చిపోయిన వాడిలా నిల్చున్న తమన్ ముందుకు మైకం పెంచి మైమరిపించే మల్లెలు విసిరి ఓయ్ అంది సుప్రియ సిగ్గుపడుతూ. ఆడపిల్లకు సహజంగా ఉండే బిడియం ఉన్న ఆమెలో తనంటే ఉండే అమితమైన ప్రేమ ఆ క్షణం చూశాడు అతను. లుక్ డామ్ హార్ట్ సుప్రియ అప్రయత్నంగా అన్నాడు. ఓరగా చూస్తూ పాల గ్లాస్ ముందు ఉంచింది. చిరునవ్వుతో చూస్తూ తనని బెడ్ వరకు తీసుకొచ్చి లేడీస్ ఫస్ట్ అన్నాడు. తను కొంచెం తాగి మిగతా అతనికి ఇచ్చింది. ఆమె ఆదరాలకు అంటిన పాల మిగడ చూస్తూ దగ్గరికి వచ్చి నాలుకతో దొరకబుచ్చుకున్నాడు. ఇద్దరి దేహాలు చిన్నగా కంపించాయి. ఆ సమయంలో ఆమెను మంచంపై కూర్చోబెట్టి కిందకు వచ్చిన అతని పెదవులు గాలికి రెపరెపలాడుతున్న బయటను తప్పిస్తుంటే, నాజూకైన నడుము మీద గరుకైన మీసం రాపిడి తనలో కొత్త ఒరవడిని సృష్టించి చేతులు అతని జుట్టులోకి చేరాయి. నడుము మీద నాలుకతో నాట్యం చేస్తూ, ఎంగిలి ముగ్గులు వేస్తూ నునుపైన చర్మం తీపిని రుచి చూస్తున్నాడు. తమన్ చిన్నగా మూలిగింది. ఇద్దరి చేతులు పెనవేసి పైన చేరాడు. ఒడుపుగా కొవ్వలువను తప్పిస్తూ, చూడని ప్రదేశాలు, సరికొత్తగా చూస్తున్న రుచులు ఆమెకు చూపిస్తూ ఆమెలో చేరాడు అతను. సంసార సాగరంలోని మొదటి ఆటుపోట్లు అందంగా భరిస్తూ అతని మనసా వాచ కర్మన తనలోకి ఆహ్వానించింది. అతని ఊపిరి వేగం తీవ్రంగా మారిన వేళ ఆమెలో చిన్న కలవరం. కష్టంగా మారకముందే నడుస్తున్న ఆమెను కౌగిల్లో బంధించి అడ్డు చెప్పకే అన్నాడు బతిమాలుతూ. నీరు నిలిచిన కాటుక కనులతో ఆహ్వానింపుగా చూసి కరిగిపోనాలో అంటూ అతన్ని గట్టిగా ఎదకు హత్తుకుంది.
మునిపంటి ఘాటుతో ఎరుపు రంగు చేరిన సున్నితమైన పాల పొంగులను పెదవి తడితో చల్లార్చి ఆమెను లాలిస్తూ ఓదార్చి ఆపొద్దని ఆదేశం వచ్చాక ఆగని మనసుతో అలుపన్నది తెలిసే వరకు ఆగలేదు అతను. ఆపే ప్రయత్నం చేయలేదు ఆమె. కొత్త దంపతులకు ఏకాంతాన్ని ఇవ్వడం కోసం అందరూ సాయి మ్యాన్షన్స్లో గ్యాదర్ అయ్యారు. మూడో జామైన జంట సర్పాల్లా పెన వేసుకున్న దేహాల దూరం జరగలేదు. తమన్ ఆకలిగా ఉంది, నీరసం వచ్చేసింది, ఇక ఆపరా అంటూ మొత్తుకుంటుంది సుప్రియ. నా అల్లుడికి పిల్లనిస్తానని మాటిచ్చా అని కష్టపడని నన్నంటూ మళ్ళీ ఆక్రమించుకున్నాడు. తమన్ భుజాలపై దబదబా మోదుతోంది. ఇడియట్, నా వల్ల కాదంటూ. ఇప్పుడే కాదంటే డైలీ నైట్ నీకు జాగారమే బంగారం, అప్పుడు ఏం చేస్తావు అంటూ కదలికల వేగం పెంచాడు. నిన్ను ఇన్ని రోజులు ఊరించి ఉడికించినందుకు నాకు జరగాల్సిందే అంటున్న సుప్రియ మాట గొంతులోనే ఆపేశాడు. పెదాలు ముడిచి నీ ప్రతి రాత్రి నాదే ఇక గుర్తుంచుకో అంటూ మరో గంటకు వదిలాడు. సచ్చినోడా, ఒక్క రోజుకే చంపేస్తావా అంటూ బాధి పెట్టింది. 25 ఆకలే, ఆ మాత్రం ఆరాటం సహజం అంటూ పైకి లాక్కున్నాడు. ఆకలిగా ఉందిరా, నా ఎనర్జీ అంతా హాట్పాట్ చేసేశావు అంది ఏడుపు మొహంతో. నా ఆకలి తీర్చావు కదే, నీకోసం ఏదైనా కుక్ చేసి తెస్తాను అంటూ లేచాడు. వద్దురా, ఫ్రూట్స్ ఉన్నాయి తింటాను అంటుంటే లేదు, హాట్గా సూప్ తెస్తాను, తాగి పడుకుంటే నిద్ర వస్తుంది అంటూ కిందకు వెళ్ళి 10 నిమిషాల్లో 2 సూప్ బౌల్స్ జ్యూస్ ప్యాకెట్స్తో వచ్చాడు. ఆదమరిచి నిద్రలో ఉంది. ఆమెను లేపి తనే తినిపించి నుదుటిపై ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ మై లవ్ అన్నాడు ప్రేమగా. లవ్ యూ రా అంటూ హక్ చేసుకుంది. బేబీ ఇంకోసారి అని గారంగా అడిగాడు. అయినో రా నీ వేషాలు అంటూ చేతులు చాచుతూ ఆహ్వానించింది. అందంగా ఆమెలో చేరిపోయాడు ప్రేమగా. 2 రోజుల తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టింది సుప్రియ విత్ ఫ్యామిలీ సమక్షంలో. సో అందరికీ ఆ రోజు తమ ఇంట్లో లంచ్ డిన్నర్. కోడలితో దేవుడికి పొంగలి నైవేద్యం పెట్టించాక కక్కా ముక్కాతో మెను నిండిపోయింది. శైలు బాబు మాతో పాటే ఉంటాడు, మార్నింగ్ తీసుకొస్తామంది సుధాగారు. అత్తమ్మ, మీరు అలా అడగడం నాకే నచ్చలేదు. వాడు మీ మనవడు, మీకు మాకంటే ఎక్కువ హక్కు ఉంది. అన్నప్రాసన అయ్యింది కదా, పప్పు అన్నం తింటున్నాడు, నా పాలు తాగడం తక్కువ, మీరు తీసుకెళ్ళండి అని అంది శైలు. సాయి ఆఫీస్లోనే ఉండటంతో తన కోసం క్యారియర్ తీసుకెళ్ళింది శైలు. రెడ్ కలర్ ప్లెయిన్ శారీలో చేతిలో క్యారియర్తో వచ్చిన ఆమెను చూసి సాయి హార్ట్ అల్లాడిపోయింది. మే ఐ కమిన్ సార్ అని డోర్ నాక్ చేసింది. మేనేజర్కి 2 గంటల వరకు ఎవరిని అలో చేయొద్దని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టి కమీన్ అన్నాడు. వయ్యారంగా ముందుకు వచ్చి ఆకలిగా లేదా అంటూ నడుం మీద చేతులు వేసుకొని హస్కీ టోన్తో కవ్వింపుగా చూసింది. చేతిలో ఫైల్ క్లోజ్ చేసి సిస్టమ్ షట్డౌన్ చేసి కోట్ తీసి హ్యాంగ్ చేసి ఆమెని ఎత్తుకొని పర్సనల్ బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. ఓయ్ హోయ్, ముందు లంచ్ చేయవయ్యా, నేనెక్కడికి పారిపోన్లే అంది నవ్వుతూ. ఇక్కడ 6 monthsగా దీక్ష కంకణం కట్టుకుని మడితో ముడుచుకొని పడుకుంటూ వేడెక్కినవి చల్లార్చుకోలేక చస్తున్నానే. ఇప్పుడు నాకు కావాల్సింది కడుపు నింపే ఆకలి కాదు, వయసు ఆకలి తీర్చే నీ అందాలు అంటూ బెడ్ దగ్గర దించి బయట కొంగు పట్టుకున్నాడు. జారకుండా దాన్ని పట్టుకొని భుజం మీదుగా చూసింది. సిల్క్ చీరలో ఒదిగిన ఎత్తు పల్లాలు చూస్తూ ఒక్క ఊదుటిన బయట లాగేశాడు. మరుక్షణం అతని కౌగిల్లో వాలింది ఆమె. ఫోర్స్గా వచ్చిన శైలు సాయి బేర్ బాడీని బలంగా తాకడంతో తీయని బాధకు బెదురుగా చూసింది. ఏంటే, ఇప్పటి వరకు తెగ పోసుకొట్టాం, టచ్కే కళ్ళు తేలేసాం. షర్ట్ రిమూవ్ చేస్తుంటే సాయిని ఆపి తనే బటన్స్ తీస్తుంది. నడుం పట్టుకొని పైకి లాక్కొని ఓకేనా అని రొమాంటిక్గా చూశాడు. ఇక్కడ వద్దురా, ఇంటికి వెళ్దాం అంది తడబడుతూ. ఇది నా ఎంపైర్, ఇది మన పర్సనల్ స్పేస్, ఇక్కడికి వచ్చే సాహసం ఎవరు చేయరు కానీ ఫాస్ట్గా తీయవే, ఇలా ఊహిస్తూ ఉంటే ఊరికే ఉండలేకున్నా అన్నాడు. అల్లరి సాయిని ఆట పట్టించాలని లోలోన నవ్వుతూ బటన్స్ నెమ్మదిగా తీస్తూ కావాలని లేట్ చేస్తుంది. ఓపిగ్గా వెయిట్ చేస్తున్నాడు. అతను కామ్గా ఉండటంతో స్లోగా కళ్ళను పైకి అంది. ఐబాల్ కూడా కదల్చడం లేదు సాయి. అతని నుంచి షర్టు వేరు చేసిన తను సగర్వంగా కనిపించి తనలో ఇసుమంత గర్వాన్ని తెచ్చే అతని చెస్ట్ మీదున్న తన నేమ్ని మెరిసే కళ్ళతో చూస్తూ చేత్తో మెల్లిగా నిమిరి
ముద్దు పెట్టుకుంది. శైలు గడ్డం పట్టి పైకంటూ షెల్ వి స్టార్ట్ ది గేమ్ అన్నాడు హస్కీగా. ఆ కళ్ళలో షార్ప్నెస్ చూస్తూ గుండె బెదురుతుంటే ఎందుకు అలా చూసి టెన్షన్ పట్టిస్తావు? తడబడుతూ అతని కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టింది. శైలు అరచేతిని కిస్సేసి నిన్ను ఎంత చూసినా తనివి తీరదే, ఏం చేయను? రెడ్ శారీలో సిమ్లా ఆపిల్లా రెడీ అయ్యి ఈ సాయిగాడికే రక్తం ఉరికేలా చేస్తున్నావు. నిన్ను కసుక్కున కొరకాలని ఉందంటూనే భుజం దగ్గర పిన్ తీసి బయట తప్పించాడు. గుండె దగ్గర పట్టుకుంది పడకుండా. డౌన్ యువర్ హ్యాండ్స్ అన్నాడు సీరియస్గా. కాస్త టైం ఇవ్వరా, కంగారు తగ్గడానికి రిక్వెస్ట్ చేసింది.